ఆ రోజు నా వర్క్ త్వరగా అయిపోయింది. ఎంతో అలసటగా అనిపించింది. కళ్ళు మూసుకొని ఇంకో 2 రోజుల్లో నాకు వచ్చే నా జీతం గురించి ఆలోచిస్తున్నాను. జీతం వస్తే ఎక్కడెక్కడ ఖర్చు చేయాలని నా మైండ్‌లో లెక్కలు వేసుకుంటున్నాను. వెంటనే నా అలసట తీరినట్టు అనిపించింది. జాబ్‌లో ఎంతో కష్టపడితేనే మనకి జీతం చేతికి వస్తుంది. ఆ జీతాన్ని నచ్చినట్టు ఖర్చు చేయడమే నాకు తెలిసింది. నా వర్క్ అయిందని తెలిసిన తాతయ్య నా పక్కకి వచ్చి కూర్చొని నన్ను చూసి నవ్వారు. నేను బదులుగా తిరిగి మళ్ళీ నవ్వాను. తాతయ్య, నేనిచ్చిన వాచ్ మీకు నచ్చిందా అని అడిగాను. దానికి తాతయ్య బాగుంది. కానీ అంత ఎక్స్‌పెన్సివ్ వాచ్ నాకు అవసరం లేదు నాన్న అని అన్నారు. కాసేపు మేము మౌనంగా ఉన్నాము. ఆ తర్వాత ఆయన నన్నొక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న నుంచి వచ్చిన ఎన్నో ప్రశ్నలు, అలానే వాటి సమాధానాలు విన్న నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. బాబు, నువ్వు ఇలా కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటున్నావు కానీ దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకొని నువ్వు సంపాదించిన డబ్బుని ఇంకా ఎక్కువగా పెంచుకునే ఆలోచన చెయ్యకపోతే నీ జీవితం అద్భుతంగా మారే అవకాశం ఎంతవరకు ఉందని నువ్వు అనుకుంటున్నావని తాతగారు అడిగారు. ఆ మాట విన్న నేను ముందు ఆశ్చర్యపోయా. చాలాసేపు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. ఎందుకో తెలియకన్నా ఆలోచిస్తున్నా. ఆయన చెప్పింది నిజమే కదా! నేను ప్రతి నెల డబ్బు సంపాదిస్తున్నాను. వచ్చిన డబ్బు సేవింగ్స్‌లో ఉంటేనే కదా పైకి ఎదగగలం. కానీ నెల చివరికి నేను సంపాదించిన డబ్బు మొత్తం నీరులా ఖర్చు అయిపోతుంది. కానీ అది ఎందుకో తెలియడం లేదు. జీరో బ్యాలెన్స్ నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. ఇదిగో తాతయ్య వచ్చారని, ఆయన దగ్గర మంచి వాచ్ ఉన్నా కూడా నేను మళ్ళీ ఖరీదైన వాచ్‌ని ఆయనకి గిఫ్ట్‌గా ఇచ్చాను. అప్పుడే తాతయ్య అన్నారు, "నేను చెప్పే ఈ నిజం నీకు ముందు నచ్చకపోవచ్చు. కానీ నేను చెప్పింది విని అర్థం చేసుకుంటే నీకు ఎంతో మేలు చేస్తుందని" చెప్పారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ముందుగా మనం తెలుసుకోవాల్సిన నిజం, డబ్బు సంపాదించడం వల్ల ప్రతి ఒక్కరు ధనవంతులు కాలేరు. కోటీశ్వరులు అంతకన్నా కాలేరు. ఆ డబ్బుని సరైన ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేయడం, అలానే డబ్బులని పెంచడం వల్లనే ధనవంతులుగా మారుతారు. నేను తాతయ్యతో, "అవునా తాతయ్య, డబ్బుని పెంచడం అంటే ఏంటి?" అని అడిగితే, చాలా మంది సమయం ప్రకారం పనిచేస్తారు. పనికి తగ్గ డబ్బు వస్తుంది. కానీ వచ్చినట్టే వెళ్ళిపోతుంది. కారణం, వచ్చిన డబ్బుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తారు. అక్కర్లేని ఖర్చులకు ఉపయోగిస్తారని తాతయ్య నవ్వారు. కానీ మళ్ళీ ఆయన చెప్పడం మొదలుపెట్టారు. మరికొందరు ఒక సిస్టమ్‌లా కష్టపడి పనిచేస్తారు. ఇలాంటి వారి కోసం డబ్బు పనిచేస్తుంది. సాధారణమైన మనిషికి మరియు ధనవంతునికి మధ్య ఉన్న తేడా ఒక్కటే. అది ఎంతో ముఖ్యమైనది. ఇలా తాతయ్య చెప్పిన విషయం నా మనసులో బలంగా నాటుకుపోయింది. మొదటిసారి ఇలా కూడా అనిపించింది. నేను సంపాదించిన విధానంలో తప్పు లేదు కానీ, డబ్బుని ఖర్చు చేసే విషయంలో ఏదో లోపం ఉందని, నా ఆలోచన కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. అప్పుడే మళ్ళీ తాతయ్య అన్నారు, "నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈరోజు నీ ఆదాయం ఆగిపోతే నువ్వు ఎన్ని రోజులు నీకున్న డబ్బుతో సంతోషంగా బ్రతకగలవు అని. నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏమిటో గుర్తు తెచ్చుకోమని" తాతయ్య అన్నారు. ఆ మాట విన్న నేను ఆలోచించిన తర్వాత భయపడడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే జాబ్ నుంచి నన్ను బయటికి పంపిస్తే నా దగ్గర బ్రతకడానికి రూ. 500 కూడా లేవు. ఇంకో 2 రోజులు ఆగితే మళ్ళీ నా అకౌంట్‌లోకి డబ్బు వస్తాయి. వచ్చిన డబ్బుని నెలాఖరికల్లా ఖర్చు చేసేస్తున్నాను. ఇదే నువ్వు అర్థం చేసుకోవాల్సింది. నువ్వు స్వేచ్ఛగా బ్రతకలేవు. ఒక వలయంలో ఉండిపోయావు. నువ్వు పనిచేసే ప్రదేశంలో డబ్బు వస్తుంది. అది ఖర్చు అయిపోతుంది. ఇది ఒక సైకిల్ లాగా ప్రతిసారి కంటిన్యూగా పనిచేస్తుంది. కానీ నువ్వు దీని నుంచి బయటికి వచ్చేంత వరకు ఇందులోనే ఉండిపోతావు. మన కోసం టైం ఎప్పటికీ ఆగదనే నిజం తెలుసుకోవాలి. డబ్బు సంపాదించినప్పుడు ఆ డబ్బుతో మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి. అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇలా తాతయ్య చెప్తున్నప్పుడు ఇంకా శ్రద్ధగా వింటున్నాను. నా కోసం ఆయన చెప్పే మాటలు నా మనసుకి
మనసుకి తగులుతున్నాయి. నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. నెలాఖరికి జీతం తీసుకుంటున్నావు. మళ్ళీ నెల చివర వచ్చేసరికి నీ దగ్గర డబ్బు ఎందుకు ఉండట్లేదు అని తాతయ్య ప్రశ్న అడిగినప్పుడు నా దగ్గర కరెక్ట్ సమాధానం లేదు. కానీ ఆయన నాకు సమాధానం చెప్పారు. నీకు డబ్బు సంపాదించడం తెలుసు. కానీ డబ్బును సంపాదించడం తెలియదని తాతగారు చెప్పారు. ఈ మాటలు నాకు కొంచెం కొత్తగా అనిపించాయి. అందుకే తాతయ్యతో అడిగాను. డబ్బులు ఎలా సంపాదించాలి అని. అసలు ఇది ఎలా సాధ్యమని అడిగాను. అప్పుడు తాతయ్య ఇలా చెప్పారు. డబ్బుని సంపాదించాలంటే అది డబ్బు సంపాదించాలని కష్టపడడం వల్ల పెరుగుతదని, డబ్బు వచ్చాక ఎలా పొదుపు చేయాలి, ఎలా పెంచాలి అనే సిస్టమ్ ఫాలో అవ్వడం వల్ల పెరుగుతుందని, అలానే డిసిప్లిన్ వల్ల పెరుగుతుందని, ఇంకా ఎంతో ఓపిక కలిగి ఉన్న వారికి పెరుగుతుందని, అలానే డబ్బుని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు పెరుగుతుందని, కేవలం కష్టపడడం వల్లే ధనవంతులుగా ప్రతి ఒక్కరు మారిపోతారంటే ఈ ప్రపంచంలో ప్రతి కూలి కూడా కోటీశ్వరుడుగా మారుతారు, కానీ అలా ఎప్పుడూ జరగదు. ఎందుకో తెలుసా అని అడిగారు. ఎందుకంటే కష్టపడితే అది ఆదాయాన్ని ఇస్తుంది, కానీ ఆ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలంటే మాత్రం కొన్ని సిస్టమ్స్ తెలిసి ఉండాలి. తాతయ్య చెప్పేది నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఆయన ఎంతో కరెక్ట్ గా ఎన్నో మంచి విషయాలను, నాకు కావలసిన విషయాలను, ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి డబ్బు ఎలా పొదుపు చేయాలో తెలుసుకోవాల్సిన విషయాలను చెబుతున్నారు. నీకు ఒక నిజాన్ని చెప్పనా అని అడిగారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పటికీ అలానే ఉండిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వారి మైండ్ సెట్ అని. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పిల్లలకి ఒకటే చెప్తారు. బాగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, అప్పుడు నీకు సేఫ్టీగా ఉంటుందని చెప్తారు. కానీ సంపాదించిన డబ్బును ఎలా ఎక్కువగా మార్చాలో ఎవ్వరూ చెప్పరు. ఈ విషయాలు ఎక్కడా కూడా రాయరని తాతగారు చెప్పారు. అవును తాతయ్య, మీరన్నది కరెక్టే అని నేను అన్నాను. ఇప్పుడు నేను ఆలోచించడం మొదలు పెట్టాను. ఇలా నేనెప్పుడు నా జీవితంలో ఆలోచించలేదు. అందుకనే నా దగ్గర ఉన్న డబ్బుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తూ వచ్చాను. జీరో బ్యాలెన్స్ తో మిగిలాను. మనిషి ఈ రోజు సంతోషంగా ఉండాలని కోరుకొని రేపటి స్వేచ్ఛను కోల్పోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇదే మనిషి చేసే తప్పు. ఈ తప్పే ఒక మనిషిని సాధారణ మనిషిలా ఉంచేస్తుంది. ఈ సైకిల్ నుంచి బయటికి వస్తేనే మనకి చాలా విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఇప్పుడు నీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను. దాన్ని బట్టి ఏం చెయ్యాలో నీకు అర్థమవుతుందని తాతగారు మెల్లగా చెప్పడం మొదలు పెట్టారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే నగరంలో పనిచేస్తున్నారు. వారికి వచ్చే జీతాలు ఒక్కటే. అలా చాలా కాలం గడిచింది. వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. తాతయ్య అలా చెప్పిన తర్వాత నాకు అర్థం కాక ఎలా మారాయి అని అడిగాను. అప్పుడు తాతగారు ఇలా చెప్పారు. మొదటి అబ్బాయి తన జీతం రాగానే ఆ డబ్బుతో కొత్త బట్టలు కొన్నాడు, కొత్త ఫోన్ తీసుకున్నాడు, అక్కర్లేని టూర్స్ తిరగడం లాంటివి చేశాడు. నేను గొప్పగా జీవిస్తున్నానని అనుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేశాడు. కానీ అతను ఒక ట్రాప్ లోకి వెళ్ళిపోయాడు. అదే లైఫ్ స్టైల్ ట్రాప్. తన ఫ్రెండ్స్ ని సోషల్ మీడియా పోస్టులని చూసి తనకు వచ్చే ఆదాయం గొప్పదని ఫీల్ అయ్యి అవసరానికి మించి ఖర్చు చేసి ఈ ట్రాప్ లో ఉండిపోయాడు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? అతని ఈఎంఐలు పెరగడమే కాదు, మానసిక ఒత్తిడిలో ఇరుక్కుపోయాడు. అతను ఒక ట్రాప్ లోకి వెళ్ళాడనే విషయం అతనికి తెలియదు. ఇంకా రెండో అబ్బాయి అయితే తన ఆలోచన విధానం పూర్తిగా వేరుగా ఉండేది. అదే అతని జీవితాన్ని ఎంతో మార్చింది. ఏది ఏమైనా అతని శాలరీ నుంచి కొంచెం డబ్బుని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి వాటిని పెంచాలని అనుకున్నాడు. అంటే పొదుపు చేయడం కాదు, వాటిని ఇన్వెస్ట్ చేయడం. అంటే పెట్టుబడి పెట్టడం. ఆ డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడితే వాటి వల్ల మెల్లగా లాభాలు వస్తాయి. ముందు ఆ లాభాలు చిన్నగా కనిపించినా అది మెల్లగా పెద్దవవుతాయి. మొదట్లో మార్పేమీ కనిపించకపోవచ్చు, రెండోసారి కూడా మార్పు కనిపించకపోవచ్చు, కానీ మూడో ఏడాది నుంచి గ్రోత్ కొంచెం పెరుగుతుంది. ఇలా ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా మంది ఇన్నేళ్ళు ఆగడం అవసరమా అని అనుకుంటారు. మధ్యలో డ్రాప్ అయిపోతారు. ఇలా డబ్బులు సేవ్ చేయడం వేస్ట్ అని అనుకుంటారు. కానీ ఇక్కడే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డబ్బు ఒక విత్తనం లాంటిది. మనం ఒక విత్తనం నాటితే అది వెంటనే చెట్టుగా మారుతుందా? లేదు కదా. ముందు దాని వేర్లు బలంగా మట్టిలో పాతుకుంటాయి. ఆ తర్వాత మొక్క పెద్దయి వృక్షంగా మారుతుంది. ఆ తర్వాతనే మనకు తీయని పళ్ళు లభిస్తాయి.
పెరుగుతాయి. ఇదంతా జరగడానికి కొన్నేళ్లు పడుతుంది కదా! ఇదే విధంగా డబ్బు పెరగడానికి ఎంతో సమయం పడుతుంది. 5 సంవత్సరాల తర్వాత ఆ రెండో అబ్బాయి డబ్బుతో సంపాదించడం మొదలుపెడతాడు. ఇక 10 సంవత్సరాల తర్వాత అతను ఇన్వెస్ట్ చేసిన డబ్బు అతని సాలరీతో సమానంగా రావడం మొదలవుతాది. అయినా అతను ఇన్వెస్ట్ చేయడం ఆపలేదు. దానివల్ల కొన్నేళ్లకి అతను జాబ్ చేయవలసిన అవసరం లేకుండా పోయింది. అయినా అతను ఇష్టంగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. అంత డబ్బున్నా స్వేచ్ఛగా, సుఖంగా జీవించే అవకాశం ఉన్నా కూడా వాటికి లొంగకుండా కష్టపడి పని చేయాలనుకుంటున్నాడు. ఇలా అతని ఆలోచనా విధానం ఉంది కాబట్టి అతను డబ్బును గెలిచాడు. మనం కొన్ని నిజాలు తెలుసుకోవాలి. అవేంటో తెలుసా? ఉద్యోగంలో చేరిన కొత్తలో మనం డబ్బు కోసం పని చేస్తాము. కానీ ఎన్నో స్టేజ్‌లు దాటిన తర్వాతే డబ్బు మన కోసం ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. అదే మనకు టర్నింగ్ పాయింట్ అవుతుంది. మన మైండ్‌కి పనికి తగ్గ ఫలితం కావాలని, అది వెంటనే కావాలని అనిపిస్తుంది. వెయిట్ చేయడం దానికెప్పుడూ నచ్చదు. అలా మైండ్ మాట విన్నవాళ్ళు ఈ డబ్బు సంపాదించాలి అనుకున్న గేమ్‌లో ఫెయిల్ అవుతారు. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పుడూ స్లో అండ్ సైలెంట్ ప్రాసెస్. కానీ అది చాలా పవర్‌ఫుల్. ఖర్చనేది చాలా ఫాస్ట్ ప్రాసెస్. కానీ అది చాలా డేంజర్. తాతయ్య చెప్పింది నాకర్థమైంది. అది ఎంతో బాగా అర్థమైంది. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చింది. అందుకే తాతయ్యని అలాగే చూస్తూ ఉండిపోయాను. ఆయన మళ్ళీ చెప్పారు, "నువ్వు నీ మైండ్‌ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటే నీ డబ్బు కూడా కంట్రోల్ చేయగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు నీ డబ్బుని కంట్రోల్ చేస్తావో ఆ రోజే నువ్వు జీవితాన్ని కంట్రోల్ చేసుకున్నట్టు" అని చెప్పారు. ఇప్పటి నుంచి నువ్వు అనవసరమైన ఖర్చులు మానేసుకుంటే నీ అకౌంట్‌లో ఎప్పుడూ జీరో బ్యాలెన్స్ ఉండదని చెప్పారు. నేనిప్పుడు నీకొక సింపుల్ నియమాన్ని చెప్పాను. దానిని ఉపయోగించి నువ్వు మెల్లగా డబ్బును పెంచుకోవచ్చని చెప్పారు. మరి తాతయ్య చెప్పిన విషయాలు మీకెలా అనిపించాయో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.